హలో వియర్స్, నమస్కారం. నా పేరు వల్లూరు వెంకటేశ్వర్లు. నేను రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో లాస్ట్ 10 years నుంచి ఉన్నాను. కొన్ని అనుభవాలు మీతో పంచుకోవాలని ఒక సదుద్దేశంతో వీడియో చేస్తున్నాను. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఈ వీడియో మీకు చాలా వరకు ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇందులో మెయిన్ టాపిక్ ఏంటంటే, రియల్ ఎస్టేట్లో మనం కన్ఫ్యూజ్ అవుతాం ఎక్కువ. ఒక అయోమయ స్థితికి మనం గురి అవుతాం. ఎవరు అంటే, ఒక ఇన్వెస్ట్మెంట్ చేసే పద్ధతి వేరుగా ఉంటుంది. ఒక నార్మల్ మిడిల్ క్లాస్ ఎంప్లాయీ కావచ్చు, ఒక స్మాల్ బిజినెస్ పర్సన్ కావచ్చు, వాళ్ళు మనం రెండింటిని డిఫరెంట్ వ్యూగా గుర్తించాలి. ఒక నార్మల్ మిడిల్ క్లాస్ పర్సన్, లోయర్ మిడిల్ క్లాస్ కానీ మిడిల్ క్లాస్ పర్సన్ కానీ, ఒక స్మాల్ బిజినెస్ మ్యాన్ కానీ, వాళ్ళు ఎంతో కష్టపడి కూడగట్టి సేవింగ్ చేసుకొని రియల్ ఎస్టేట్లో ఇల్లు కొనుక్కోవాలనుకుంటారు. మెయిన్ అందుకనంటే మన పర్పస్ ఏంటి అనేది చాలా వరకు గ్రహించాలి. రియల్ ఎస్టేట్లో మన పర్పస్ ఏంటి? ఇన్వెస్ట్మెంట్, ఒక ప్రాపర్టీని కొనేటప్పుడు మనం ఉండటానికి కొంటున్నామా, లేకపోతే సెకండ్ హోమ్గా కొంటున్నామా, లేకపోతే దాన్ని ఒక ప్యాసివ్ ఇన్కమ్గా జనరేట్ చేయడానికి ఒక టూల్గా కొంటున్నామా, లేకపోతే ఇన్వెస్ట్ పరంగా కొన్ని రోజులు హోల్డ్ చేసి అమ్మేసి కొంచెం ప్రాఫిట్ మనం జనరేట్ చేయాలనే ఉద్దేశంతో కొంటున్నాం అనేది మనకు క్లారిటీ ఉండాలి. మనము మిడిల్ క్లాస్ పీపుల్ మనం చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలా. ముఖ్యంగా ఇన్వెస్టర్స్తో కంపేర్ చేయకూడదు. ఎందుకంటే చాలా వరకు ఇక్కడ ఏమో జరుగుతుందంటే, అలా పలానా వ్యక్తి పలానా చోట కొన్నాడు, వితిన్ 4-5 yearsలో 4 times 5 times పెరిగింది అనేది మనకి మనసులో వస్తుంది. చాలామంది చెప్పారనుకోండి, దానికి మనము ప్రలోభపడకూడదు. ప్రలోభాలు, ఎమోషన్స్ రియల్ ఎస్టేట్లో ఉండకూడదు. అది చాలా ఇంపార్టెంట్. రియల్ ఎస్టేట్లో ముఖ్యంగా మనము మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మనం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు గుర్తించాల్సింది సేఫ్టీ, సెక్యూరిటీ. ఈ రెండు, లొకేషను, సేఫ్టీ, సెక్యూరిటీ. ఎందుకన్నానంటే, ఎందుకంటే మన కష్టపడి, ఇప్పుడు ఇన్వెస్టర్ అనుకోండి 10 చోట్ల ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు, 10 లొకేషన్లో చేస్తారనుకోండి, అతని యొక్క రిటర్న్స్ యావరేజ్కి వచ్చేలాగా పాజిటివ్ అయితే అతని సేఫ్. కానీ ఒక లొకేషన్లో ఏదైనా మిస్టేక్ జరిగినా ప్రాబ్లం ఉండదు అతను. కాకపోతే మిడిల్ క్లాస్ పర్సన్స్కి ఇట్లా కష్టపడి సంపాదించి మనము ఇన్వెస్ట్మెంట్, మనం ఉండటానికి కానీ ఒక ఇల్లు కానీ ఏదైనా ఒక ప్లాట్ కానీ కొనుక్కోవాలనుకున్నప్పుడు ఏంటంటే, ప్రలోభాలకు, ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ చెప్పిన ప్రలోభాలకు కానీ లోన్ కావద్దు. మీరు సొంతంగా ఆలోచించండి, మీకు ఎంత రిటర్న్స్ కావాలి అనే. రిటర్న్స్ కన్నా ముఖ్యం ఏంటంటే సేఫ్టీ. అది అన్ని అప్రూవల్స్ ఉన్న ప్రాపర్టీ అయి ఉండాలి. ఎప్పుడు అది గమనించండి. డిటీసీపీ అవ్వచ్చు, అది హెచ్ఎండి లిమిట్స్లో ఉండే హెచ్ఎండి లిమిట్స్ అవ్వచ్చు. ముఖ్యంగా రేరా అప్రూవల్ ఉందా లేదా అనేది కూడా చాలా వరకు ఇంపార్టెంట్. అది మాత్రం మీరు చాలా గమనించి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇంకోటి, ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు లీగల్ పేపర్స్, డాక్యుమెంట్స్, సేల్ డీడ్, ఇవన్నీ ఉండే. అటు రీసేల్ కావచ్చు, అటు బిల్డర్స్ దగ్గర నుంచి అయితే లీగల్ డాక్యుమెంట్స్. ఇల్లీగల్ డాక్యుమెంట్స్ అంతకుముందు ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో లీగల్గా ఫుల్లీ అప్రూవ్డా కాదా, లీగల్గా అవసరమైతే మనం ఒక లాయర్ని కన్సల్ట్ చేసి మనం వాళ్ళకు ఒపీనియన్ తీసుకొని సేఫ్టీ అనుకుంటేనే ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఎందుకంటే మనం చాలా చూస్తున్నాము, చాలా చోట్ల ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. ఫ్రాడ్ జరగటం, ఒక డబ్బులు ఉన్న ఒక వ్యక్తి, ఒక ఇన్వెస్టర్ తట్టుకోగలడు. కానీ ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఈ ఫ్రాడ్స్లో చిక్కుకున్న వాళ్ళు ఏంటంటే జీవితంలో పైకి రాలి ఇక తట్టుకోలేరు అనమాట వాళ్ళు. ఎందుకంటే అంత కష్టపడి సంపాదించింది, వాళ్ళ యొక్క ఉద్దేశం వేరు, వాళ్ళ యొక్క టైం హారిజన్ కాకుండా వాళ్ళ పర్పస్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ వేరుగా ఉండాలి. ఉండటానికి లేదా ఒక్కోసారి అబ్బాయి పెళ్ళికి కానీ అమ్మాయి పెళ్ళికి కానీ అవసరాన్ని బట్టి, లేకపోతే ఫ్యూచర్లో ఏదైనా అవసరం ఉంటుందని పెన్షన్ పరంగా కానీ ఉంటుందని కొనుక్కునే వాళ్ళు మాత్రం ఇవన్నీ చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. అందుకని ఏంటంటే లీగాలిటీ, డాక్యుమెంట్ పరంగా, లొకేషన్ వెళ్ళి ఒకసారి చూడాలా, హద్దులు సరిగా ఉండేలేదని చూడాలా. అన్ని అప్రూవల్స్, ఒక బిల్డర్ అయితే లేదా డెవలపర్ అయితే వాళ్ళ
పాస్ట్ ఏమేమి వెంచర్ చేశారు, వాళ్ళు కరెక్ట్ పద్ధతిలో చేస్తున్నారా లేదా, వాళ్ళ క్వాలిటీ ఎట్లా ఉంది, రేటు కూడా చూసుకోవాలా. రేటు వాళ్ళు అమ్మే రేట్ ఎంత ఉంది, చుట్టుపక్కల ఉన్న రేట్ ఎంత ఉంది, దాన్ని కంపేర్ చేసుకోవాలా. మీకు అనిపించాలా ఈరోజు నేను కొంటున్నాను ఈ ప్రాపర్టీ అంటే నాకు అనిపించాలి, నేను ఐ గెయిన్ టుడే, ఈరోజే నాకు అప్రిషియేషన్ వచ్చింది అని ఒక ఫీలింగ్ రావాలంటే ఒక మంచి ప్రాపర్టీ కొన్నాను నేను అనేది ఒక ఫీలింగ్ అనేది మీలో రావాలా. ఫ్యూచర్లో రేటుకి ఈరోజు ఎప్పుడు కొనొద్దు, ఎందుకంటే అది రిటర్న్స్ రావడానికి చాలా టైం పట్టింది. కాబట్టి ఫ్యూచర్ రేట్ కొంటే ఇంకెప్పుడు వస్తుంది మీకు రిటర్న్స్. మీరు ఎన్నో కలలు కానీ ఎన్నో ఆశలతో మీరు కొనుక్కుంటున్నప్పుడు ఏంటంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ లీగలిటీ కానీ, ఈ డాక్యుమెంట్ పరంగా కానీ, ఆ యొక్క బిల్డర్ కానీ, ఆ యొక్క డెవలపర్ కానీ, ఒక పాస్ట్ వెంచర్స్, ఈ వెంచర్ యొక్క లొకాలిటీ ఏంటి, సరౌండింగ్ డెవలప్మెంట్స్ ఏంటి, ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా రాబోతున్నాయి సరౌండింగ్ డెవలప్మెంట్స్, ఏ జోన్లో ఉంది, జోన్ కూడా ఇంపార్టెంట్. కొన్ని జోన్స్లో కూడా చాలామంది ఏంటంటే జోన్ చెప్పకుండా రెసిడెన్షియల్ జోన్ అని చెప్పేసి కొనిపిస్తున్నారు. అది ఒక విధంగా పెరి అర్బన్ జోన్ అయి ఉండదు. పెరి అర్బన్ జోన్లో కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. యూ కెనాట్ 25% కన్నా మీరు యూటిలైజ్ చేసుకోలేరు కన్స్ట్రక్షన్ పర్పస్ కోసం. ఇవన్నీ మీరు చూసుకోవాలన్నమాట జోన్స్. అందుకని ఏంటంటే ఎక్కడ మన బడ్జెట్ ఏంటి, బడ్జెట్ ప్రకారం కూడా మనము ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. ముఖ్యంగా మిడిల్ క్లాసు మన తక్కువ బడ్జెటే ఉందనుకోండి, ల్యాండ్ అనేది ఎప్పుడు ఏంటంటే లిమిటెడ్ అనమాట. ఇట్ ఈజ్ నాట్ డిమినిషబుల్. స్లోగా వచ్చేలాకి ల్యాండ్ అవైలబిలిటీ అనేది తగ్గుతూ పోతుంది. అట్లనే పాపులేషన్ ఎప్పుడు పెరుగుతూ పోవటం వల్ల ఏంటంటే డిమాండ్ ఎప్పుడూ పెరుగుతుంది అనమాట. ల్యాండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ల్యాండ్ని నమ్ముకున్నవాడు ఎప్పుడు మోసపోవడం అంటారు. అందుకని ల్యాండ్ అనేది మనము ఎప్పుడు చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. అట్లా ల్యాండ్ కన్వర్షన్లో కానీ, అపార్ట్మెంట్ కానీ, ఏదైనా కానీ, ఏ ప్రాపర్టీ అయినా కానీ మనం చూసే దృక్పథం మీద చాలామంది ఆధారపడి. ఎందుకంటే నేను చాలామంది చూసింది ఏంటంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేశారు, వాళ్ళు చేసిన ఇన్వెస్టర్ చేసింది వేరు, ఈ పలానా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కస్టమర్ సంపాదించింది మనం చేసేది వేరు. ఆ దృక్పథం అనేది మన రెండింటి కన్ఫ్యూషన్ ఉండకూడదు. డబ్బులు తక్కువే వస్తున్నా కానీ మనకి బాగా ఆలోచించి తక్కువ రిటర్న్స్ వస్తుందన్నా కానీ సేఫ్టీ పరంగా చూసుకొని మనము సేఫ్టీకి మెయిన్ ఇంపార్టెన్స్ ఇస్తూ సెక్యూరిటీకి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలా. మనం ఉన్నా లేకపోయినా కానీ మెయింటెనెన్స్ కూడా అక్కడ ఎవరు ఫ్రీగా ఉండేట్టు చూసుకోవాలా. ఎందుకంటే కొన్ని వెంచర్స్లో కూడా ఏంటంటే ఇప్పుడు కొంటాం మనం ప్లాటు, కానీ 2-3 years తర్వాత ఆ డెవలపర్ మొత్తం అమ్మేసుకొని ఇంకో వెంచర్కి వెళ్ళిపోతాడు. అప్పుడేమవుతుంది, ఇక్కడ మెయింటైన్ చేయలేదు అనుకోండి, మీకు అవసరమైనప్పుడు అమ్ముకోలేరు. అన్నప్పుడు మన పర్పస్ అంటే మీ అమ్మాయి పెళ్ళి అవసరానికి కానీ, ఇంకేదైనా అవసరానికి కానీ, అర్జెంటుగా మెడికల్ రిక్వైర్మెంట్కి కానీ కావాల్సినప్పుడు అమ్ముకోవడానికి, అంటే రీసేల్ ఆస్పెక్ట్లో మంచిగా మెయింటైన్ చేస్తున్న వాళ్ళ డెవలపర్ దగ్గర మీరు ప్లాట్ కానీ ఎక్కడ కొంటే ఏంటంటే మీకు మంచిగా ఉపయోగపడుతుంది. మనకున్న పర్పస్ మనకు ఉపయోగపడని ప్రాపర్టీ వేస్ట్. అది ఎప్పుడు మీరు ఎంతైనా చేయాలి, మీకు అవసరానికి ఉపయోగపడాలి ఎప్పుడైనా కానీ. అన్నప్పుడు ఆ పొజిషన్లో మీరు ఉండాలన్నమాట. అందువల్ల ఏంటంటే మీరు అన్నీ ఆలోచించి మీ పర్పస్ ఏంటి, మీ బడ్జెట్ ఏంటి, కొంచెం తక్కువ బడ్జెట్ ఉందని కొంచెం దూరంగా వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో హైదరాబాద్లో మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా కానీ కొంచెం జాగ్రత్తగా తీసుకొని చేసినా కానీ బాగానే ఉంటుంది. రీజనల్ రింగ్ రోడ్లో కూడా ఏంటంటే 10,000 లోపు ఆ ప్రాంతంలో కూడా ఉన్నాయి. కాబట్టి అక్కడ బాగా తక్కువ బడ్జెట్ ఉన్న సంగతి చెప్తున్నాను నేను, మిగతా వాళ్ళు కాదు. రీజనల్ రింగ్ రోడ్ ఏరియాస్లో కూడా మనం ఏంటంటే మనం చూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తే, అది కాక గేటెడ్ కమ్యూనిటీలోనే ఇన్వెస్ట్మెంట్ చేయాలి, అదైనా అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్లోనే ఇన్వెస్ట్మెంట్ చేయాలి, అదైనా మంచి బిల్డర్స్ చూస్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయాలి, అన్ని లీగాలిటీ పరంగా చెక్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అన్నీ చూసుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ ఒక నాలెడ్జ్ని సంపాదించుకొని మీరు మంచి ఇన్వెస్ట్మెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. మీకు మంచి రిటర్న్స్ రావాలి, మంచి లొకేషన్స్లో మీరు సెలెక్ట్ చేసుకొని మంచి రిటర్న్స్ రావాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.